గమనిస్తే గనుక దైవజనుడు సాధు సుందర్ సింగ్ అనే ఒక దైవజనుడు, ఆయన టిబెట్ అనే ప్రాంతంలో దేవుని సువార్త ప్రకటిస్తున్న టైంలో ఆ రాజుగారు, ఆ ప్రాంతపు రాజు ఆయన పట్టుకుని నీళ్లు లేని బావిలో వేసి, అంటే ఎవరైనా తప్పు చేస్తే ఆ బావిలో పడేసేవారు. బావిలో పడేసి పైన మూత పెట్టేవారు. ఏం చేసేవారు? పైన బావికి, అంటే బావి తెలుసా? బావికి పైన మూత పెట్టేవారు. మూత పెట్టి తాళం పెట్టేవారు. ఆ తాళం రాజు దగ్గరే ఉండేది. ఎక్కడుండేది? రాజు దగ్గరే తాళం ఉండేది. అలాంటి పరిస్థితుల్లో సువార్త చెబుతున్నాడని ఆ బావిలో పెట్టి, బావిలో కిందకి పాడేసి పైన తాళం పెట్టి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడు చీకటి పడిందో, ఇప్పుడు తెల్లారిందో తెలీదు. ఊపిరాడని పరిస్థితి. అప్పటికే అందులో ఉన్నటువంటి కుళ్ళిపోయిన ఆ శవాల కంపు, ఎముకలు కాళ్ళకు తగులుతున్నాయి. ఎముకలు ఆ రొచ్చులో, ఆ కంపులో భయంకరమైన వాసన వస్తూ ఉంది. ఇక తాగడానికి నీళ్లు లేవు. అలాగ ఆ నూతిలో, ఆ బావిలో అలా కూర్చుండి ప్రేయర్ చేసుకున్నాడు, ప్రార్థన చేశాడు. ఎన్ని రోజులైందో తెలీదు. మొత్తం మీద ఒక 3-4 రోజులకి పైన బావి మీద ఉన్నటువంటి మూత తీయబడింది. బావి మీదున్న మూత తీశారు. తీసి కిందకి తాడేసి పైకి రమ్మని పిలిచారు. తాడేశారు. అలా చూశాడు, తాడు పట్టుకున్నాడు, పైకి లాగేశారు. పైకి లాగేసి కాస్త తనను అమ్మయ్య అనుకున్నాడు. ఎందుకంటే అప్పటికే 3 రోజుల నుంచి అందులో ఉన్నాడు. ఆ కంపు వాసన, ఎముకలు తగులుతున్నాయి, చచ్చిపోయిన ఆ శవాల ఎముకలు కుళ్ళు కొంపు కొడుతున్నాయి. అమ్మయ్య అనుకుని పైకి లాగిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్దాం అనుకున్నాడు. అనుకుని చూస్తే అక్కడ ఎవరూ లేరు. ప్రైజ్ లార్డ్. అరే ఏమైపోయారు వాళ్ళు, నన్ను పైకి లేపిన వాళ్ళు ఎవరో ఏమైపోయారు అనుకుని అప్పుడు అర్థమైంది దీనికి, దేవుడు తన దూతను పంపి నన్ను పైకి, దేవునికి స్తోత్ర, హల్లెలూయా హల్లెలూయా. ఈయన మామూలుగా వచ్చేసి వీధుల్లో సువార్త చెప్పేస్తున్నాడు. ఎవరో సాధు సుందర్ సింగ్ గారు చెప్పేస్తుంటే రాజుగారికి మతిపోయింది. ఒరే ఎలా వచ్చారు, ఎవడు విడిపించాడరా, తాళం ఎవడు తీశాడా అంటే ఏం మాట్లాడతారు? రాజుగారు తాళం మీ దగ్గరే ఉందిగా, తాళం మీ దగ్గరే ఉంది చూసుకోండి అంటే తాళం తన దగ్గరే ఉంది మూలకే. మరి ఎలాగొచ్చింది ఆ తలుపు? వెళ్ళి చూసేసరికి తలుపు తీయబడి ఉంది. దేవునికి స్తోత్రం. దేవుడు అద్భుతం చేశాడు. అంటే దేవుడు తన పిల్లల విషయంలో చేస్తున్న కార్యాలు అద్భుతంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనసు పెట్టాలి. ఇక్కడ మనసు పెడితే గన మనకు అర్థం కాదు.